समुद्रस्य गृहाय मे श्री महागणाधिपतये नमः हरिद्रादि कुंकुमलेपनान् समर्पयामि यामि सोलगण्डाय नमः कण्ठं पदयामि स्कन्दगजाय नमः स्कन्दौपदयाम्यहम् ओम पद्मं स्वाहा सर्वदेव नमः अवसरार्थं अज्जरफलं निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये अमृतपानीं समर्पयामि अमृताभिधानवसे आसगुरुजामसे श्री महागणाधिपतये नमः कल्पानन्दमङ्गला नीराजनं दर्शयामि नीराजनान्तरं धा आचमनीयं समर्पयामि हर नमः पार्वती हर महादेव देवन्द्रपुष्पं समगस्तेहाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शतमानं भवति सदाय पुरुषेन्द्रिय आयुष्देवेन्द्रिये प्रतिष्ठते మాకు అడ్డం ఉండేటట్టు వరకు ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आसनं धारयामि
ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగళూరులో ఈ ప్రాంతాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో గౌరవనీయులు ప్రజలకి కావాల్సిన పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక ధైర్యశైలిలో అతను ఒక వినూత్న పాత్ర సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి గారు ఈ నియోజకవర్గాన్ని మరి కొత్త సంవత్సరం ముందు ఖమ్మం టు బోనకల్ రోడ్డుకు బ్రహ్మాండమైన కానుకిచ్చి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి భూమి పూజ చేసినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాని మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బట్టి గారిని గురించి అందరికీ తెలిసిందే. బట్టి గారిని గురించి ఎంత చెప్పినా తరగనమని అది బట్టి గారి నాయకత్వంలో భవిష్యత్తులో మీరు బట్టి గారికి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమయాభావం వల్ల ఈరోజు రేపు రాబోతున్నటువంటి నూతన సంవత్సరం, ఆ తర్వాత రాబోతున్న సంక్రాంతి రెండూ కలిసి ఈ నియోజకవర్గంలో వచ్చే అంత సంబరాలతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఆ అదృష్టాన్ని ఎల్లవేళలా నింపుకోవడం కోసం మనమందరం ఈ రోజు నుంచే కృషి చేయవలసిందిగా నేను మీ అందరికీ పిలుపునిస్తూ మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా సోదరులారా, మరి మన మధ్య నియోజకవర్గ ప్రజలుగా ముదిగొండ మండలం కూడా మధ్యలో కలిసినప్పుడు మరి మేమెంతో మాకు మధ్య చాలా దూరం అని భావించాము. కానీ మేము ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాము. మనకి అంత మంచి నాయకుడు మరి బట్టి గారు గెలవకపోతే మనం ఏమీ చెప్పేవాళ్ళని ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. మరి అలాంటి మంచి నాయకుడిని గెలిపించుకొని మరి మన గ్రామాలని సస్యశ్యామలంతో పాటు సిమెంట్ రోడ్లు వేస్తూ మరి అనేక విద్య కోసం అనేక పాఠశాల భవనాలు నిర్మాణం చేస్తూ ఆరోగ్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కార్యాలు నిర్వహిస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలని చెప్పి మరి నాకు తెలిసినంత వరకు ఖమ్మం జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ శాసనసభ నియోజకవర్గంలో ఇవ్వనటువంటి సుమారుగా 10,000 గ్యాస్ కనెక్షన్లను 1,700 రూపాయలకి అందిస్తున్న ఏకైక నాయకుడిగా మరి మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇంత మంచి నాయకుడిని మనం గెలిపించుకున్నందుకు మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఒకవేళ భవిష్యత్తులో కూడా మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఒకవైపు ఆనకట్టలు కనిపిస్తూ వ్యవసాయానికి నీరు అందిస్తూ ఒకవైపు రహదారులు నిర్మిస్తూ ఒకవైపు విద్యాలయాలు నిర్మిస్తూ ఒకవైపు భవిష్యత్తులో కూడా పూర్తిగా సహకరిస్తూ వారికి అండదండలు ఇస్తూ మరి వారి భవిష్యత్తులో మనం మంచి నాయకుడిగా మన తెలంగాణకి రాబోయే తెలంగాణకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని కోరుతూ మనందరి తరపున వారికి మంచి ఆశీస్సులు కలిగించాలని ఆశీస్సులతో ఒక ముఖ్య నేతని మనము ఈ తెలంగాణ ప్రాంతానికి అందిస్తున్నామని చెప్పి గర్వంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామంలో కూడా తలదించుకోకుండా మా బట్టి గారి పనిచేశారు, గతంలో మీరేం చేశారని చెప్పి చెప్పుకునే విధంగా చేస్తున్న మన బట్టి గారికి మనం కృతజ్ఞతగా చేస్తూ ఉన్నాం. మరి మీకు అందరికీ మన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవుకుంటా ఉన్నాం. మరియు ఈనాడు ఈ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులు అందరూ మరియు ముఖ్యంగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మన బట్టి విక్రమార్క గారు. ఇదే వేదిక మీద ఈ మధ్యకాలంలో మనం మధురోత్సవాన్ని నిర్వహించుకున్నాం. అది మరొక ముందే మరలా యొక్క పెద్ద వేదికను పంచుకుంటున్నందుకు చాలా సంతోషం. దీనికి ముఖ్య కారణం 13 కోట్ల రూపాయలతోటి కళ్ళు తిరిగేటువంటి నిధులు. దాన్ని చూసి ఒక పెద్ద అసలు రోడ్డు వేసిన రోజుల్లో లేనంత కోట్ల రూపాయలతోటి మరి దీన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు అని అంటే ఆ రోజు మీకు చేత కాలేదు, వాళ్ళు చేతనై తీసుకొచ్చేటువంటి నాయకుడు ఉన్నప్పుడు అభివృద్ధిని మనము ప్రోత్సహించాలి తప్ప నిరుత్సాహపరచదు. ఇంకో పార్టీ నాయకులు ఉన్నారు, ఊరు బయట సమాధులు తప్ప వేరే ఏది కట్టించలేదు. ఊరు బయట సమాధులు చూడటం, వాటిని మూరవటం, జోహార్ అంటాం, అంతకుమించి ఏమీ లేని పరిస్థితుల్లో ఈనాడు కళ్ళుండి చూడలేని కబోధ పక్షుల్లాగా మాట్లాడుతున్నారు. కళ్ళుంటే కనిపించదా? ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా పడి ఉంది. మరి బట్టి గారి ప్రారంభంలో ఎంతో అభివృద్ధిగా ఇంకా ఫ్యూచర్లో ఒక 10 సంవత్సరాల పాటు కూడా ఎదురు చూడకుండా ఉండే విధంగా ఏ పని తీసుకోండి, బట్టి గారు చేసేటువంటి ఏ పని చూసినా కూడా ఒక విజన్తో చేస్తున్నారు. ఆ పనికి మళ్ళీ తిరగఉండదు. ఇది చేసింది ఎవరు అంటే బట్టి గారు చేయించారు ఈ పని అనే విధంగా ఒక ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. వాళ్ళు మనకు ఇవాళ జానిముడి ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితే అంటే అభివృద్ధి నిరోధకుల్ని
మనం ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఊడ్చి అవతల పడి సగం మంది పైన ఓడబడ్డారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఆనవాళ్ళు లేకుండా పోయే పరిస్థితిగా కనిపిస్తుంది. దాన్ని మనం తప్పనిసరిగా ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల గురించి సారు ఆలోచిస్తున్నారు. 20 సంవత్సరాల్లో అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లోనే 20 సంవత్సరాలు అంత అభివృద్ధి చేయడం జరిగింది. అది అందరికీ తెలిసింది. రాబోయే కాలంలో ఎట్లాంటి నాయకుడు పక్క నియోజకవర్గాలు చూడండి, జలసీఫీలో ఎంత అసూయ చెందుతున్నారంటే, అరే మీ దగ్గర అన్ని రోడ్లు, మా ఊర్లో మన 15 రోడ్లు వేశారు ఒకే రోజు శంకుస్థాపన. మడిపల్లి గ్రామంలో అన్ని రోడ్లు ఒకే రోజు వేశారు. అరే మాకు కూడా అట్లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండేదే. మాకు ఇక్కడ దరిద్రపు ఎమ్మెల్యే ఉన్నారు, ఒక్క రోడ్డు వేసిన పాపారం వల్ల ఒక బ్రిడ్జి లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు అని ఎంతో మరి బాధపడుతున్నటువంటి సందర్భంలో మనకి ఎంతో భగవంతుడు వరప్రసాదం లాగా పట్టి గారు కాదు, పట్టు పట్టారంటే వదిలేదే లేదు. తప్పనిసరిగా ఏ ఒక్క పని తలపెట్టినా కూడా ఆ రోజున భగీరథుడు ఎట్లయితే